ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సోమేష్ కుమార్ పైన చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను వెల్లువెడుతున్న నేపథ్యంలో ఆయన చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బీస్తున్నో తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన భూములపై ఏవైతే అక్రమంగా ఆయన హయాంలో 100 ఎకరాల భూములు రిజిస్టర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన బంధువుల పేరు మీద, ఆయన భార్య పేరు మీద కొన్ని 100 ఎకరాలు రిజిస్టర్ అయినట్టు తెలుస్తూ ఉంది. దానిపైన మరి విచారణ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. అది కేవలం సోమేష్ కుమార్కే పరిమితమా, లేకపోతే ఇంకా చాలామంది ఐఏఎస్లు కూడా ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళపైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తెలంగాణ సమాజంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ యొక్క అవినీతి బాగోతాలు అనేకమని చెప్పేసి మనందరూ కూడా తెలుసు. ఆయన కేవలం బిస్కెట్ల కోసమే 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి గొప్ప విజనరీ ఐఏఎస్ ఆఫీసర్గా మనం ఆయన గురించి చెప్పొచ్చు వాస్తవంగా. ఆయన హయాంలో వచ్చినటువంటి ఏది లిక్కర్ పాలసీ కానీ, ఆయన హయాంలో వచ్చినటువంటి ధరణి కానీ, ఆయన హయాంలో వచ్చినటువంటి పలు రకాల స్కీమ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు, అవినీతి జరిగింది అనేది స్పష్టంగా అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇలాంటి వాటిని బూచిగా చూపించేసి మిగతా వాటిని వదిలేస్తారా? అసలు ఈ సోమేష్ కుమార్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. వాస్తవంగా కేవలం నిన్న ఏది హెట్రో ఎంపీ అయినటువంటి బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి హెట్రో అధినేత ఈరోజు పార్థసారథి రెడ్డి భూములపైన ఏ విధంగా అయితే అక్రమ లీజు తీసుకున్నారో దానిపైన ఈరోజు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మైహోం రామేశ్వరరావు పైన, అదేవిధంగా రాజ్ పుష్ప పైన ఏదైతే కోకాపేట సెజ్ ఉందో ఆ సెజ్లో 1000 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆనాడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేడు సీఎంగా ఆనాడు అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పినటువంటి సీఎం ఈరోజు మరి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతూ ఉంది. కేవలం ఈయనకు సంబంధించినటువంటి అక్రమాలు ఇంకా ఏమున్నాయి, ఈయన పైన విచారణ ఏ విధంగా చేస్తారు, అసలు నిజంగా విచారణ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దాంట్లో ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరి ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ భావిస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి చూసినట్లయితే, సోమేష్ భూములపై సర్కారు ఆరా, ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలట. చూడండి, 25 ఎకరాల కొనుగోలట. ఇవి కాక రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందట. పక్కనే ఉన్న సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు, సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్. అంటే కేవలం ఇవి ఫార్మాసిటీకి దగ్గరలోనే 150 ఎకరాలు ఉంది. అంటే ఇక మిగతా చోట్ల బీహార్లో అక్కడ ఇక్కడ ఈయన అక్రమ కమిషన్లతోటి దందాలతోటి కొన్న భూములు ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈరోజు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సుదీర్ఘకాలం రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా CCLA కీలక పదవిలో ఉన్నారు. CS అయిన తర్వాత కూడా ఈ బాధ్యతలు తన దగ్గరే ఉన్నాయి. దాదాపు 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 25 లక్షల 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో దీని విలువ 2 కోట్లు అధికంగా ఉంది. అయితే ఈ భూములను 2018లో చట్ట ప్రకారమే కొనుగోలు చేశారని, ప్రశాసన్ నగర్లోని తన నివాసాన్ని అమ్మి ఈ భూములు కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఈ భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే దీని చుట్టుపక్కల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న రియల్ వ్యాపారి కుటుంబం ఏకకాలంలో 123 ఎకరాలు కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. వీరంతా వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో కొనుగోలు చేయడం
వెనుక ఏదైనా మతలబు ఉందా అనే అనుమానాలతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరమేట మరో ప్రాజెక్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి ఒక చర్చ బలంగా జరిగింది. సో చూడండి, సోమేష్ కుమార్ ఆయన చాలా తెలివికల ఆఫీసర్. ఒక దగ్గర తన భార్య పేరిట భూమి ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని లీగల్గా ఏదో ఒక లూప్ హోల్ తోటి ఆయన ఖచ్చితంగా అన్నిటికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవడం కానీ, ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి వీళ్ళ డిపార్ట్మెంట్కి సమాచారం అందజేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి వాస్తవంగా. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 25 ఎకరాల పక్కనే 123 ఎకరాలు. అసలు వీళ్ళు ఎందుకు కొన్నారు, వీళ్ళు కొనడానికి గల కారణాలు ఏంటి? ఆనాడు 2 కోట్లు ఉన్నటువంటి మార్కెట్ విలువ ఉన్న భూమిని 2.5 లక్షలకే ఏ విధంగా కొన్నారు అనేది ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఈరోజు కాలోజీ టీవీ భావిస్తూ ఉంది. చూడండి, ఇదంతా కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్కడ కొన్నారు? నామని వేణుగోపాల్ నుంచి, విజయలక్ష్మి నుంచి, రావుల యుగేందర్ రెడ్డి నుంచి ఇది కొనడం జరిగింది. జ్ఞానముద్ర వైఫ్ ఆఫ్ సోమేష్ కుమార్, ఏజ్ 57 years అంటూ 18 గుంటలు, కొత్తపేట విలేజ్ యాచారం మండలి. ఇంకొకటి కొత్తపల్లి మండలి యాచారం మండల్ గ్రామ పంచాయతీ. ఇట్లా మొత్తానికైతే పెద్ద ఎత్తున వీళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తూ ఉంది. 2.5 లక్షలకు సంబంధించి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక డాక్యుమెంట్ యాళ్ళ వరలక్ష్మి జ్ఞానముద్ర, శేషకుమారి జ్ఞానముద్ర. సో ఇట్లా మొత్తానికైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది. చూడండి, మాజీ సీఎం సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో వెలుగులోకి కొత్త విషయాలు. ప్లాన్ ప్రకారమే యాచారంలో భూములు కొన్న సోమేష్ కుమార్ ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకొని భూములు కొనుగోలు 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో భూములు కొనుగోలు చేసిన సోమేష్ 25 ఎకరాల భూమిని 4 దగ్గర కొనుగోలు చేసిన సోమేష్ కుమార్ ఎకరాకి 2 లక్షలు చెల్లించి భూమిని కొనుగోలు చేసిన సోమేష్ కుమార్ అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు, భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయంటూ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే 2 కోట్లు ఉన్నటువంటి ఈ భూమిని కేవలం 2 లక్షల రూపాయలకే కొనడం వెనకాల ఈరోజు ఆనాటి ఏ అక్రమాల చిట్టా అవినీతి పుట్టైనటువంటి సోమేష్ కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు 2 లక్షల ఎకరాలకు భూమి ఎక్కడైనా వస్తుందా? ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ 2 లక్షల ఎకరాలకు భూమి సిటీకి దగ్గరలో ఎక్కడైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు 25 ఎకరాల భూమిని ఈరోజు 50 కోట్ల ల్యాండ్ పెట్టి, అంటే 50 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ఏదైతుందో దాన్ని ఏ విధంగా తీసుకుంటాడు సోమేష్ కుమార్? ఈరోజు ఆయన పైన ఖచ్చితంగా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఏసీబీ ఎంక్వైరీ జరగాలి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పేసి కూడా కాలోజీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా వీళ్ళ అక్రమాలు అంటే కేసీఆర్ అండదండలతోని ఈరోజు ఇలాంటి అవినీతి ఐఏఎస్లు ఎంతోమంది ఈరోజు ఉండడం జరిగింది. ఎంతోమంది కాదు, కొంతమంది మాత్రమే, కొంతమంది ఒక 10 మంది, 5 నుంచి 10 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కలిసి ఈరోజు కేసీఆర్ కుటుంబంతో కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఈరోజు కేవలం ఆ రెరా డైరెక్టర్ ఏవైతే ఉన్నారో శివబాలకృష్ణ, ఆయననే కొన్ని వేల కోట్ల ఆస్తులను ఈరోజు కూడగట్టుకున్నాడంటే ఈరోజు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు తక్కువ తిన్నారా? వీళ్ళ పైన ఉన్నటువంటి మంత్రులు తక్కువ తిన్నారా? ప్రిన్సిపల్ సెక్రటరీ తక్కువ తిన్నారా అని ఈరోజు కాలోజీ ప్రశ్నిస్తూ ఉంది. దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితేనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికి సోమేష్ కుమార్ చుట్టూ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క సర్కారు ఆరోగ్యం గురించి ప్రధానమైనటువంటి న్యూస్.